ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆడవారు ముక్కు పుడకలు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ విషయం వాళ్ళకి చాలామందికి తెలుసు పెట్టుకుంటారని, కానీ దాని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు పెట్టుకుంటారు? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హిందూ మతం ప్రకారం భారతీయ సాంప్రదాయాలలో స్త్రీలకు ముక్కు, చెవులు కుట్టడం అనేది ఒక ప్రధానమైన ఆచారంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని వర్గాల ప్రాతిపదికన పురుషులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. హిందూ మతంలో వివాహ సమయంలో మంగళసూత్రం ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా ముక్కు పుడక కంపల్సరీ ధరించాలన్న నియమం అయితే ఏదీ లేదు. అందువలన వివాహంతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ముక్కు పుడకను ధరించవచ్చుననేది చాలామందికి తెలుసు. కానీ భారతీయ మహిళలు అసలు ముక్కు పుడకలు ధరిస్తూ ఉంటారు. ఎందుకు ధరిస్తూ ఉంటారో తెలుసుకుందాం. ముక్కు పుడకలను ధరించే విధానం ప్రాంతాల వారీగా వేరుగా ఉంటుంది. హిందూ ఆచార ప్రకారం సాధారణంగా పెళ్లి రోజున వధువు ముక్కు పుడక లేదా నాత్ ధరించడం ఆనవాయితీగా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో ముక్కు పుడకలకు సంబంధించి అనేక విశ్వాసాలు మనుగడలో ఉన్నాయి. ఈ నమ్మకాల ప్రకారం ముక్కు పుడకలు ధరించే సంప్రదాయం ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో ప్రారంభమైంది. క్రమంగా 16వ శతాబ్దంలో మొఘల్ యుగంలో భారతదేశంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా పురాతన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహితలో ముక్కు పుడకలు ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా వివరణ ఇచ్చాడు. పుడకలు, ముక్కు కుట్టడం గురించిన కథనాలు ఏవైనా ఎలా ఉన్నా భారతీయ స్త్రీలు అనుసరించే ఒక ముఖ్యమైన ఆచారంగా మాత్రం అనుసరించబడుతూ ఉంది. హిందూ మతంలో పెళ్లిలో మంగళసూత్రం విషయంలో ముక్కు పుడకలను ధరించడం గురించి ఖచ్చితమైన పరిమితి అంటూ ఏదీ లేదు. కావున వివాహంతో ఏమాత్రం సంబంధం లేకుండా స్త్రీలు ముక్కు పుడకలను ధరించవచ్చు. అంతేకాకుండా ఈ సంప్రదాయం హిందూ మహిళల మధ్య మాత్రమే కాకుండా ఇతర మతాల మహిళల్లో కూడా ఉంది. సాధారణంగా ముక్కు రింగులను ధరించడం అనేది భారతదేశం అంతటా అనేక సంస్కృతుల్లో వివాహపరమైన చిహ్నంగా కనిపిస్తూ ఉంటుంది. హిందూ మతంలో ఒక మహిళ ముక్కు పుడక ఆమె భర్త మరణంతో తొలగించబడుతుంది. అంతేకాకుండా హిందూ మతాచారాల ప్రకారం అమ్మాయిలు 16 ఏళ్ల వయసులో తమ ముక్కును కుట్టించుకోవాల్సిన అవసరం ఉంది. క్రమంగా వివాహానికి సిద్ధమని గుర్తుగా భావించబడుతూ ఉంటుంది. కానీ ఆ వయసును భారత చట్టాల ప్రకారం 18కి పెంచబడింది. ఇది వివాహానికి సంబంధించిన దేవత అయిన పార్వతీదేవికి గౌరవ సూచకంగా కూడా చెప్పబడుతుంది. మహిళల పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరిచే క్రమంలో భాగంగా మహిళలు ముక్కు పుడకలను ధరించడం జరుగుతూ ఉంటుంది. క్రమంగా ఇది ప్రసవ సమయంలో సహాయపడుతుందని చెప్పబడుతుంది. ఆయుర్వేద ప్రకారం ముక్కు మీద ఉండే ఒక ప్రత్యేకమైన భాగం దగ్గర ముక్కును కొడితే మహిళల్లో వారి నెలసరి సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. కేవలం అందుచేతనే వయోభేదం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు ముక్కు పుడకలను ధరించడంలో మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని ప్రముఖుల నమ్మకాల ప్రకారం భార్య నిశ్వాస భర్త ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మడం జరుగుతూ ఉంటుంది. కావున మహిళలు ముక్కు పుడకలను ధరిస్తే గాలి స్వచ్ఛంగా మారి ఎటువంటి చెడు అనారోగ్య ప్రభావాలను కలిగి ఉండదని నమ్మడం జరుగుతుంది. కొన్ని రకాల లోహాలు చెడును శోషించుకునే ప్రభావాలను కలిగి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కువగా భారతదేశం తూర్పు భాగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకంగా ఉంది. నిజానికి శాస్త్రీయ కోణంలో చూస్తే మూఢనమ్మకం కూడా చెప్పవచ్చు. ఇక ఇప్పుడున్న ఆధునికతలో ప్రాముఖ్యత, ప్రయోజనాలు మాత్రమే కాకుండా ముక్కు పుడక అనేది ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ ఉపకరణంగా కూడా ఉంది. అనేక రకాల అందమైన నమూనాలు లభిస్తున్న ఈ ముక్కు పుడకలు స్త్రీ అందాన్ని రెట్టింపు చేసేలా రూపుదిద్దుకొని అన్ని ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఫ్యాషన్ కోసమే అని భావించే వారికి లేదా ముక్కు కుట్టించుకోవడానికి భయపడే వారికి ముక్కు కుట్టకుండా కూడా పుడకలు ధరించే కొన్ని మోడళ్లు అందుబాటులో ఇప్పుడు ఉన్నాయి. కానీ లోహం అనేది ముఖ్యంగా ఉంటుంది. ముక్కు కుట్టడంలో నాసిరకమైన పద్ధతులను అవలంబించడం మరియు నాసిరక లోహాలతో చేసిన పుడకలను అనుసరించడం కొత్త సమస్యలను తీసుకురాగలదని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, మరి ముక్కు పుడకలు ముఖ్యంగా స్త్రీలు అసలు ఎందుకు కుట్టించుకుంటారు, దానివల్ల ఎంత లాభము అనేది నేను ఈ వీడియోలో మీకు ముఖ్యమైన పాయింట్గా చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.